तेलंगाना द न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं खबर की जानिब। गाड़ी चोरी होकर 4 साल का अरसा गुजर गया और गाड़ी के गुमशुदा होने की शिकायत दर्ज करवाने के बाद आज एक शख्स को लगा बड़ा झटका। झटका इस बात को लेकर लगा कि उसे 22,000 रुपये के मुख्तलिफ चालानात मौसूल हुए। ये तमाम तर मामला लेकर वो सिकंदराबाद बोइनपल्ली ट्रैफिक पुलिस के पास पहुंचा, जब उसे एक नोटिस वसूल हुई। बताया गया कि 2020 में उसकी गाड़ी चोरी हो चुकी थी और ये तमाम तर चालानात पुराने शहर में क़ानून की धज्जियां उड़ाते हुए आए हैं। इस सिलसिले में उसने बताया कि वो आज इस बात को लेकर परेशान है कि आखिर वो चालान भरे या फिर अपनी खोई हुई गाड़ी वापस लेने का लिए पुलिस से इल्तिजा करे। आइए देखते हैं आगे इसके साथ क्या मामला होता है। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी ख़बरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। జనాలు అనుకున్న మాట ఏంటంటే నదిలో కాపాడడానికి పబ్లిక్ని జూబిన్పల్లిలో ఉంటాను. నా వెహికల్ AP10AR 8187 బ్లాక్ కలర్ యాక్టివా గత 3 సంవత్సరాల క్రితం పోయింది. ఆ రోజు నేను పోలీస్ స్టేషన్లో వచ్చి చెప్తే పోలీసు వాళ్ళు ఏమన్నారంటే, మీరు పార్కింగ్లలో అక్కడిక్కడ ఎత్తుకోమంటే నేను అక్కడిక్కడ ఎత్తుకాను. ఆ లోపల కరోనా వచ్చింది, లాక్డౌన్, బయటికి పోలేకపోయినా. బండి వాల్యూ ఎంతో ఉంటుంది, 10-20 వేలు ఉంటుంది, కానీ వదిలేసేసిన బండి. తీరా ఇప్పుడు వచ్చేసరికి నాకు పోలీసు వాళ్ళు 28 చాలాన్ ఉందని చెప్పేసి చాలాన్ కట్టమని పంపించారు. సరే, ఇప్పటికైనా కానీ నా పేరు మీద కనీసం ఎఫ్ఐఆర్ అయినా బుక్ చేస్తే రేపు ఫ్యూచర్లో ఇంకా ఏదైనా జరుగుతాయని నా మీదకి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి నా బండి పోయింది కొంచెం రికార్డ్ చేసుకొని నా బండికి ఇప్పిస్తారని ప్రార్థిస్తాను. దాన్ని కూడా ఎవరైతే ఎత్తుకెళ్ళారో వారి దగ్గర కట్టిస్తే బాగుంటుందని నా మనవి సార్. నాకు ఎత్తి పరిస్థితుల్లో నా బండిన రావాలా, లేదంటే నా పేరు బండి పేరు మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశాను. కానీ రేపు జరగరానిది ఏమైనా జరిగితే మళ్ళీ నా దగ్గర రాకుండా ఉండరని నేను ఆశిస్తున్నాను సార్.